హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15, 18, 24. 12 అనేది 15, 18, 24కి కారణాంకము కాదన్నాం. ఎస్. దాని తర్వాత మనం ఏం చేసాము, దాని యొక్క రైట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 తీసుకున్నాం. 12 యొక్క కారణాంకాలు తీసుకున్నాం. 12 యొక్క కారణాంకాలు ఏంటి సార్? 1, 2, 3, 4, 6, 12. దీంట్లో ఇది డివైడ్ చేయట్లేదు, ఇది డివైడ్ చేయట్లేదు. ఆన్సర్ ఎంత అన్నాం? 3 అన్నాం. 12కి ఇన్ని కారణాంకాలు తీసుకున్నాము. 12 బదులు 100 ఉందనుకోండి, 100కు సంబంధించిన మొత్తము కారణాంకాలు తీసుకుంటాం. క్వశ్చన్లో స్మాలెస్ట్ నంబర్ 360 ఉందనుకోండి, 360కి సంబంధించిన అన్ని కారణాంకాలు తీసుకుంటాం. చాలా ఎక్కువ టైం పడుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే మినిమం డిఫరెన్స్ మెథడ్. మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే మినిమం డిఫరెన్స్ మెథడ్. మినిమం డిఫరెన్స్ మెథడ్. ఆన్సర్ ఏంటి సార్? మినిమం డిఫరెన్స్ మెథడ్. ఈ మెథడ్ ద్వారా మనము కొన్ని స్టెప్స్ని తగ్గించవచ్చు. సార్ ఏంటి సార్ ఇదంటే, మనకి ఇన్పుట్లో ఏ నంబర్ ఉంది సార్? 12, 15, 18, 24. ఏ రెండు నంబర్ల మధ్యలో వ్యత్యాసంలో చిన్నదైన వాల్యూ ఏది? 12, 15 తేడా 3, ఇది 6, ఇది 12, ఇది 3, ఇది 9, ఇది 6. రైట్. సో చిన్నదైన వాల్యూ ఏంటి? 3. అది ఎక్కడి నుంచి వచ్చింది? 15, 12 మధ్యలో తేడా కావచ్చు, 18, 15 మధ్యలో తేడా కావచ్చు. ఆన్సర్ ఎప్పుడూ కూడా ఇటువంటి క్వశ్చన్స్లో ఆన్సర్ ఎప్పుడూ కూడా ఫ్యాక్టర్ ఆఫ్ స్మాలెస్ట్ నంబర్ వేయకుండా ఇంకా తగ్గించవచ్చు. ఫ్యాక్టర్ ఆఫ్ మినిమం డిఫరెన్స్. ఫ్యాక్టర్ ఆఫ్ మినిమం డిఫరెన్స్ బిట్వీన్ నంబర్స్. ఏదైతే రైట్ నంబర్లలో మినిమం డిఫరెన్స్ ఉందో ఆ నంబర్ యొక్క కారణాంకాలు అయి ఉంటుంది. అంటే ఆన్సర్ 12కి కారణాంకాలు చేయాల్సిన అవసరం లేదు. మినిమం డిఫరెన్స్ ఎంత? 3. ఆన్సర్ 3 యొక్క కారణాంకాలు అయి ఉంటాయి. 1, 3. మనకు కావాల్సింది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే గరిష్టమైన వాల్యూ. 3 తీసుకుంటే 3 4 12, 3 5 15, 3 6 18, 3 8 24. ఆన్సర్ అనేది 12 యొక్క కారణాంకాల నుంచి 3 యొక్క కారణాంకాలకు పడిపోయింది. మినిమం డిఫరెన్స్ మెథడ్. మినిమం డిఫరెన్స్ మెథడ్. సార్ ఈ మినిమం డిఫరెన్స్ మెథడ్ ఎలా వచ్చింది సార్? మనం స్కూల్లో గనక చూస్తే మనం ఏం చేసామన్నామంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15. 15ని 12 తోటి డివైడ్ చేసేవాళ్ళం. 12 1 12, ఇది 3, 3 4 12, శేషం 0 వచ్చింది. కాబట్టి ఇదే ఆన్సర్ అన్నాం. ఇది మనం స్కూల్లో చేసింది. ఈ 3 ఎలా వచ్చింది సార్? 15, 12 మధ్యలో తేడా. 12 1 12, డిఫరెన్స్ 3. అందుకే డిఫరెన్స్. ఆన్సర్ ఏంటి సార్? ఫ్యాక్టర్ ఆఫ్ దేర్ మినిమం డిఫరెన్స్. 2 నంబర్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఫ్యాక్టర్ ఆఫ్ 3. ఫ్యాక్టర్ ఆఫ్ 3 ఏంటి? 1, 3. మ్యాక్సిమం వాల్యూ ఏది డివైడ్ చేస్తుంది? 3 4 12, 3 5 15. 3 4 12, 3 5 15. అర్థమైందా సార్?